వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మే 4వ తేదీన మనము ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి ప్రత్యేకంగా పాలిటీ ఏపీ హిస్టరీ, పాలిటీ వేరుగా ఏపీ హిస్టరీ వేరుగా టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని ప్లాన్ చేసాం. పాలిటీలో ఒక 13 టెస్టులు వస్తాయి, ఏపీ హిస్టరీలో ఒక 12 టెస్టులు వస్తాయి, మొత్తం 20 టెస్టులు ఉంటాయి. వాటికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా ప్రకటించాం. ఆన్లైన్ ఆఫ్లైన్ ఒకేసారి ప్రారంభమవుతుంది. ఈ టెస్టులను ఇచ్చినటువంటి సిలబస్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం జరిగింది. ప్రతి టెస్టులో కూడా పాలిటీగానే అయితే ప్రతి టెస్టులో 150 మార్క్స్ ఉంటాయి. ప్రజెంట్ ఉన్నటువంటి ఏపీఎస్సి ట్రెండ్స్కి అనుగుణంగా అడగడం జరుగుతుంది. సో ఏపీ హిస్టరీగానే అయితే ప్రత్యేకించి మన ఆంధ్ర వాళ్ళు మాత్రం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పాలిటీ అనేటువంటిది ఏపీఎస్సి టీఎస్పీఎస్సి రెండింటిని దృష్టిలో పెట్టుకోవడం తయారు చేయడం జరిగింది. లాస్ట్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సిలబస్లో ఉన్న ప్రతి అంశం తెలంగాణలో ఉంది. తెలంగాణలో ఎక్స్ట్రాగా ఇంటర్నల్ సెక్యూరిటీని, నేషనల్ ఇంటిగ్రేషన్ అని చెప్పి సో ఇవన్నీ కూడా ఇచ్చున్నారు. వాళ్ళకి సంబంధించి లాస్ట్లో ఒక టెస్ట్ అనేటువంటి దాన్ని ఎక్స్ట్రా వాళ్ళకి పెట్టడం జరుగుతుంది. సో టెస్ట్తో పాటు టెస్ట్ అయిన వెంటనే ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా మీకు ఏం చేస్తారని అంటే సబ్జెక్ట్ మీద సంపూర్ణమైనటువంటి పట్టుచే విధంగా తయారు చేయడం జరిగింది. సో ఇప్పుడు వారికి మీరు అంతా కూడా టెస్టులు రాసుంటారు. ఎవరో సబ్జెక్ట్తో సంబంధం లేనటువంటి వ్యక్తులు ఎగ్జామ్ పెడితే ఆ టెస్టులన్నీ కూడా మీరు రాసుంటారు. నాకు తెలిసి అవి మీకు అంత ఫీల్ ఇచ్చేయో లేదో నాకైతే తెలియదు, కానీ మన ఎగ్జామ్ అనేటువంటి ఖచ్చితంగా మీరు ఒకవేళ రాసినట్లయితే సబ్జెక్ట్ మీద పట్టు రావడంతో పాటు మంచి ఫీల్ అనేటువంటి దాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. సబ్జెక్ట్ అంటే ఎలా ఉంటుంది, సో ఇక్కడ ఎగ్జామ్ రాయడం అనేటువంటిదే కాదులే, కానీ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఏపీ హిస్టరీ మనసారే స్వతహాగా తయారు చేయడం జరిగింది, ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక పాలిటీ అనేటువంటి దాన్ని నేనే తయారు చేశాను, నేనే ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉన్నాను. ఒక మంచి అవకాశం, దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అయితే ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. అంటే ఆఫ్లైన్లో రాసేటప్పుడు ఆన్లైన్ కూడా స్టార్ట్ చేస్తాం. మొదటి రోజు ఆన్లైన్లో రాసేటువంటి వాళ్ళకి ఒక టైం ఇస్తాం. అంటే ఆఫ్లైన్లో రాసేటువంటి టైమే ఆన్లైన్లో కూడా రాయాలి. ఒకే అటెంప్ట్ ఇస్తాం మొదటి రోజు. ఆ మరుసటి రోజు నుంచి ఎన్ని అటెంప్ట్స్ అయినా మీరు రాసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా రాసుకొని ఏ బిట్టు మీరు తప్పు పెట్టారో దాంట్లో ఏముందనేటువంటి దాన్ని మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు. 1 ఇయర్ పాటు ఎన్నిసార్లు అయినా మీరు రాసుకునేటువంటి అవకాశం ఇచ్చాం ఆన్లైన్ వాళ్ళకి. చూసుకోండి ఒకసారి. ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా బుక్లెట్ రూపంలో మీకే ఇచ్చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ అయిన తర్వాత ఆన్లైన్లో చేరేటువంటి వాళ్ళకి పీడిఎఫ్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇచ్చాం. మీరు డౌన్లోడ్ చేసుకొని జెరాక్స్ చేసుకుంటారా లేదా బుక్లెట్ అలానే పెట్టుకుంటారా మీ ఇష్టం. కొంచెం జాగ్రత్తగా చూడండి, మంచిగా ప్లాన్ చేయండి. ఆఫ్లైన్ రాయాలి అనుకున్నటువంటి వ్యక్తులు 100కు 100% ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అనుమతి అనేటువంటిది ఉంటుంది. ఇది మటుకు దృష్టిలో పెట్టుకోండి. ఆఫ్లైన్లో తాకిడి ఎక్కువగా ఉన్నందువలన మన ఇన్స్టిట్యూషన్ కెపాసిటీ హైదరాబాద్లో 150 మంది కనుక ఒకవేళ మీరు ఎవరైతే ముందుగా నమోదు చేసుకుంటారో వాళ్ళకే ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా మీరు ఇప్పుడు ముందుగానే నమోదు చేసుకున్నా మీరు ఎంతమంది నమోదు చేసుకున్నా అందుకు సంబంధించినటువంటి డయాస్ని బయట మనం తీసుకోవాల్సి వస్తుంది. ఊరికైనా హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఏరే డయా తీసుకుని ఊరికైనా వాళ్ళకి రెంట కట్టడం ఎందుకు వృధా. సో కాబట్టి ఈ ఒక్క అంశాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆఫ్లైన్లో రాయాలనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ముందుగానే నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉంటుంది. ఇది మా రిక్వెస్ట్, వ్యవస్థ నుంచి మా రిక్వెస్ట్ మనసులో పెట్టుకొని దయచేసి దీన్ని ఫాలో అవ్వండి. ఒక మంచి అవకాశం ఉపయోగించుకోండి. కోర్సెస్ కూడా ఉన్నాయి, ఏపీ హిస్టరీ కోర్సెస్ ఉన్నాయి, చాలా డెప్త్గా చెప్పున్నారు సారు. పాలిటీగా మన కోర్సెస్ లైవ్ జరుగుతున్నాయి, రికార్డింగ్ క్లాసెస్ కూడా ఉన్నాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకనామిక్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. దీని తర్వాత పాలిటీ ఏపీ హిస్టరీ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకనామిక్ టెస్ట్ సిరీస్ కూడా ప్రారంభమవుతుంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మీకు ఇస్తాం.